అయ్యి అట్లా కొడుకు ఇట్లా కుటుంబం అంతా సాగిలబడ్డరు. మీ అయ్యే అసెంబ్లీలో ఒప్పుకుండు సోనియా అనే తెలంగాణ పాలిట దేవత, కాంగ్రెస్ లేకుంటే ప్రత్యేక రాష్ట్రం కలే, టీఆర్ఎస్ ట్వీట్ పై తెలంగాణ సమాజం ఫైర్, ముమ్మాటికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడే అని చెప్పేసి వార్త కనిపిస్తా ఉంది. గొదుడుగో మొత్తం కుటుంబం మొత్తం హరీష్ రావు, తర్వాత కవిత వాళ్ళ భర్త అనిలు, తర్వాత హరీష్ రావు వాళ్ళ సతీమణి, తర్వాత వాళ్ళ పిల్లలు, అందరి పిల్లలు, తర్వాత ఇక్కడ కేటీఆర్ వాళ్ళ సతీమణి, అక్కడ కేసీఆర్ కాకా, తర్వాత అమ్మ అక్కడ రమాదేవి, అందరేనా బలిదేవత కాళ్ళు ఎట్లా మొక్కిండ్రు. ఇగో ఏమన్నాడు చూడరు ఒకసారి. మూతి మీసాలు నడిచే వయస్సు వచ్చిన అయ్యా కొడుకులకు సోయి మాత్రం రావట్లేదంట. 10 ఏళ్ల పాటు తెలంగాణను అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఆవగింజంతైనా సిగ్గు లేకుండా తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రసాదించింది ముమ్మాటికి సోనియా గాంధీని. ఇది ఎవరు కాదనలేని సత్యం. బీఆర్ఎస్ అధినేత ఎప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలోనే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటూ ప్రకటించారు. కానీ కొడుకు కేటీఆర్ మాత్రం అహంకారం నెత్తికెక్కి సోనియా గాంధీని బలిదేవత అంటూ విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పాలి. స్వార్థ రాజకీయాల కోసం కేటీఆర్ ఇంతలా దిగజారుడు మాట్లాడుతుండడం, సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలదే ముక్కున వేలేసుకుంటుండడం గమనార్హం. నాడు తెలంగాణ దేవతగా సోనియా గాంధీని కొనియాడిన కల్వకుంట్ల కుటుంబం నేడు బలిదేవత అంటూ కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు పెట్టడం రాజకీయ దుమారానికి తెరలేపింది. నిజానికి తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు సాగించిన నియంత పాలనతో ప్రజలు కాసిం రజ్వీ పాలనలో కంటే దారుణంగా ఇబ్బందులు పడ్డారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. దాంతో అహంకారం తలకెక్కి తెలంగాణ సెంటిమెంట్ను పక్కకు తోసేసి తెలంగాణ పదమే వినిపించకుండా చేశారు. నిజంగా పార్టీ పేరుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే తెలంగాణ పేరు లేకుండా చేసినటువంటి దుర్మార్గులు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత తెలంగాణ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి సోనియా గాంధీ ఆమె ఇచ్చింది అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ అన్నాడు. తర్వాత ఇప్పుడేమో సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీ వాళ్ళని స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువు తీరిన తెలంగాణ శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పోయా ఒకసారి మీ నాయన నాడు చెప్తాడు, అసెంబ్లీలో మాట్లాడండి. అది ఒకసారి చూసి సోయి తెచ్చుకుంటే మంచిగా ఉంటుందేమో. అక్కడ సోనియా గాంధీ, తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్, వాళ్ళిద్దరు అంటే కూడా నిజంగా కూడా చిన్నమ్మ పెద్దమ్మలాగా ఇద్దరు మంచి